టేస్ట్ మాత్రం కలుపుతుంటే ఆ నెయ్యి వేసినాం కదా, నెయ్యి వాసన, ఫ్రైడ్ ఆనియన్స్ వాసన మస్తు కమ్మగా వస్తుంది. ఇప్పుడే తినబుద్ధి అవుతుంది. అవ్వా టేస్ట్ ఏందిరా బాబు, భలే ఉంది ఇది. అబ్బా స్టైల్. నమస్తే, ఎందరో తిండి పోతున్నాం. అందరికీ మా వందనాలు. అందరిట్లో మంచిగా ఉన్నాం. మేమైతే బిందాసుకున్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. అబ్బా ఇట్లా ఇంట్రో చెప్పి మస్తు దినాలైంది. ఆదివారము దమ్కా చికెన్, హైదరాబాదీ దమ్కా చికెన్ ఉందామని డిసైడ్ అయినా. దానికోసమే చికెన్ కూడా తీసుకొచ్చిన, మొత్తం సెటప్ అంతా రెడీగా పెట్టుకున్నా. ఈ చికెన్ ముక్కలు ఎట్లా కొట్టించిన అంటే సేమ్ మన బిర్యానీకి ఎంతెంత ముక్కలు అయితే ఉండాలో గంత ముక్కలు ఉండాలి. ఎందుకు అంటే ఇది పెద్దగా మంట పెట్టి చేసే వంటకం కాదు. నిదానంగా ఒక పెద్ద బేస్ ఉన్న గిన్నె తీసుకొని, అంటే నేనైతే బిర్యానీ హండీ ఉంది మాది, ఆ హండీలో వండుతా. ఎక్కువ మందం ఉండాలి. మంట నిదానంగా పెట్టుకొని దాన్ని దమ్ము మీద, అంటే ఆ లోపల ఆవిరికే ఉడికేటట్టు అట్లా వండుకుందాం. ఏమేం కావాలి దానికంటే, 1 కిలోన్నర చికెన్ తీసుకున్నాము, ఒక 5 నుంచి 10 పచ్చిమిరపకాయలు, కారము, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లిగడ్డ, ఇదేం గరం మసాలా ఏమేమి వేసినా అనేది ఒకసారి డేస్తా చూడురి. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి, కొత్తిమీర, పుదీనా. ఇది పేస్టు, ఈ పేస్ట్తోనే మజా వస్తుంది టేస్టు. ఏమేమి ఉన్నాయంటే ఇందులో బాదం పప్పు, జీడిపప్పు, కొబ్బరి, ఎండు కొబ్బరి, గసగసాలు ఇవన్నీ నానబెట్టుకుని ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఇట్లా పేస్ట్ పట్టుకున్నా. మ్యారినేషన్ షురూ చేద్దాం. ముక్కలేమో తక్కువైనాయి, గిన్నెమో పెద్దగా అయింది. ఎప్పటి నుంచో ఉండదు అనుకుంటున్నా, ఇది ఫైనల్గా ఇవాళ కుదిరింది. ఫస్ట్ పసుపు, ఇది కొత్త కారం నేను తక్కువనే వేసుకుంటా, ఎందుకంటే ఒక 3 వేసేది ఉంటే 2 వేయాలి రాబాయ్ అని చెప్పేసి మా అమ్మ అన్నది కాబట్టి. ధనియాల పొడి, ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లిగడ్డ, ఇంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకున్నాం కదా ఆ నూనె, ఫ్రైడ్ ఆనియన్స్ మొన్న బిర్యానీలకు మొత్తం మాడగొట్టినాను, ఈరోజు కొంచెం దగ్గరుండి ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. ఇందులో పెరుగు అది వేయాలి కదా, అది ఇప్పుడే వేయను, కొంచెం ఈ మసాలా అంతా దీనికి పట్టిన తర్వాత. ఇప్పుడే వాసన అదిరిపోయింది. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అట్లా స్మెల్ వస్తుంటాయి. ఇందులోకి గరం మసాలా పట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుందాం. యాలకులు, లవంగాలు, దాల్చినీ చెక్క. ఇంట్లోకే పుదీనా కడిగి కొంచెం ఉప్పు వేసుకుందాం, 1 స్పూన్ వేసుకుందాం. కలిపిన తర్వాత అడ్జస్ట్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అయితే ఇవి మధ్యలో జస్ట్ ఇట్లా ఘాటు పెట్టుకొని తీసినంతే, ఎందుకంటే మనం తినేటప్పుడు అది బాగుంటుంది అట్లా పీస్ వేసుకుంటే. చాలు తినండి. ఇది టేస్ట్ మజా ఉంటుంది. అబ్బా నెయ్యి, ఇది ఇంట్లో చేసుకున్న నెయ్యి, మా రాంపాలతో చేసిన నెయ్యి. మస్త్. పెరిగిన
కలుపుతుంటే ఆ నెయ్యి వేసినాం కదా, నెయ్యి వాసన, ఫ్రైడ్ ఆనియన్స్ వాసన మస్తు కమ్మగా వస్తుంది. ఇప్పుడే తినబుద్ధి అవుతుంది. మంచి గడ్డ పెరుగు, ఇది కూడా రాంపాలే. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారాలు చెక్ చేసుకొని ఇక పొయ్యి మీదకి ఎక్కించుడే దీన్ని. మీకు కుదిరితే జరసేపు ఎక్కువ ఉంచుకోరి, అదేమంటారు మ్యారినేట్ అయింది అనుకో బాగుంటుంది. కానీ మనకు కొంచెం టైం లేదు, లేట్ అయిపోతుంది. ఇప్పటికే 11:30 అయింది. మా అమ్మనే ఇక పొరకాడ మలుపుతారు ఇక లేట్ అయితే. ఎక్కడ మావులు అయ్యానికి పోయినవరా పొద్దు నుంచి, ఇప్పుడు వచ్చి ఇప్పుడు వండుతా అన్నావు అంటారు. అమ్మా పోమా కరా ఉప్పు దూతురా. ఇంకా కారం కావాలా మీకు? అంతే దొరుకుతుందా? తక్కువ, కొద్దిగా తక్కువ. దమ్కా చికెన్ అంటే నిదానంగా సన్నటి సెగ మీద ఎక్కువసేపు ఉడికిచ్చే చికెన్. చలో ఇప్పుడు మ్యారినేషన్ అంతా అయిపోయింది. పొయ్యి మీద పెట్టుకొని నిదానంగా ఉడికిచ్చుడే బాకీ. చలో దమ్కా చికెన్ షురూ చేద్దాము. బేస్ ఎంత ఉన్నా కూడా మంట మొత్తం ఒకటే కాడ తగలకుండా కింద ఏం చేద్దాం అంటే పెంకు పెట్టుకుందాము. దీని మీద ఇప్పుడు మన హండీ పెట్టుకొని వండుకుందాం. దీని మీద బరువు పెట్టుకోవాలా, రోల్ పెట్టుకుందాం. చలో ఒక 40 నిమిషాల తర్వాత మనం ఒకసారి తీసి చూద్దాము. హే సిరి సెట్ అలార్మ్ ఫర్ 40 minutes. 40 minutes starting now. చలో ఒక 40 నిమిషాల తర్వాత చూద్దాం. నిమిషాలు అయిపోయింది. ఎట్లా దమ్ అవుతుందో తీసి చూద్దాము. ఎంతవరకు ఉడికిందో కూడా చూద్దాం. రారి పొగలు వస్తున్నాయి ఇక్కడ, మొత్తం దమ్ అవుతుంది. రోల్ దగ్గర అయింది. బాబా మొత్తం తేలింది మీద. లైట్గా పడుతుంది అడుగు సైడ్కు, మధ్యలో వద్దాం. సైడ్కే పడుతుంది, మధ్యలో పడుతున్నాడు. మనం ఏ కలర్ వేయకుండా కూడా ఇంత మంచి కలర్ వస్తుంది. మరి ఆ రెస్టారెంట్లలో కలర్లు ఎందుకు వేస్తారంటావు? ఇంకొక 10 నిమిషాలు పెడదాము. సిమ్లో పెట్టి 10 నిమిషాల తర్వాత తిందాం. ఇది తినడానికే రైస్ కంటే కూడా చపాతి మస్తు ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో చేయమన్నాం అనుకో ఎగిరేస్తే అంటారు మనల్ని, ఎందుకంటే ఆల్రెడీ అన్నం వండిరు. బయట పోయి ఒక కర్రీ పాయింట్ కానో ఎన్నో చపాతీలు కొనుక్కొచ్చుకుందాం. చపాతీలు కొనుక్కొచ్చుకొని అప్పుడు దమ్కా చికెన్ వేసుకొని తిందాం. దుమ్ములు వేసిపోతుంది. చలో ఆ 10 నిమిషాలు కూడా అయిపోయింది. చికెన్ అయ్యి ఉంటుంది. ఇది తీద్దాము. అవ్వా ఏమన్నా తేలిందా ఆయిల్? ఇదంతా సూపర్. క్రీమ్ వేసుకుందాము. సరిపోదు. ఈ చికెన్ని దింపుకొని ఆడ పక్కకు పెట్టుకొని చపాతీలు కాల్చుకుందాము. బయట కొనుక్కొచ్చుకుందాం మేడం కదా, లేవేడా మొత్తం బంద్ ఉన్నాయి, రెడీమేడ్ ఉన్నాయి. జస్ట్ హీట్ చేసుకుంటే సరిపోతుంది. నూనె ఎక్కువ కాకుండా జస్ట్ బ్రష్తో తీసుకుంటున్నా ఇట్లా. బయట ఎండలు దారుణంగా ఉన్నాయి అప్పుడే. చలో మొత్తం రెడీ చేసి పెట్టినా. మా అమ్మను పిలుద్దాం. అమ్మా
దా కటనెనకాలు తాగుకోనమ్మా అంటే అంటు ఓ ఏంది చికెన్ ఏంది అందులో ఇక వేసుకో క్రీము క్రీమ్ ఫ్రై దమ్కా చికెన్లా? దమ్కా చికెన్ ఫ్రై కాదు అది నువ్వు తింటావు ఉల్లిగడ్డ ఒక్కటే చాలు నేను సన్న విలాను కాబట్టి లెగ్ పీస్ వేసుకుంటున్నా ఓకే గ్రేవీ కొంచెం గ్రేవీ మా నాయనేంటి ఆయన చిన్న పని ఉంది చిన్న పని ఏం పని చిన్నది ఏదో చేస్తుండు పని అయిపోయినాక వస్తాడు ఏం చేస్తున్నా మరి రా మరి ఏం పని లేకపోతే ఏం పని మీద ఉన్నావు అంటుంది ఏం పని ఏం పని ఉన్నాను? దొంగలున్నారు రన్న దొంగలున్నారు ఇంట్లో దొంగలున్నారు ఏం తెచ్చుకున్నావు నీకెందుకు రా బాల్ బచ్చగా నువ్వు కానీ సరేదా నీకు ముద్ద పెడతా ఎట్లుందో చెప్పు చలో దమ్కా చికెన్ అమ్మ నాన్నతోని ఫస్ట్ బైట్ మీతో పాటు మా వాళ్ళతో పాటు మా వాళ్ళే నిజంగా చెప్పు. బాగుంది ఎప్పుడన్నా తిన్నావు ఎట్లాంటిది ఇప్పుడే ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎట్లా అనిపిస్తుంది కారం లేకుండా మంచిగా బాగుంది తిని అబ్బా స్టైల్ బాగుంది ఫస్ట్ టైం చేసిన ఎప్పటి నుంచి కరిగిపోతుంది. కరిగిపోతుందా బాగుంది గ్రేవీ చూడరి చలో దమ్కా చికెన్ ఫస్ట్ బైట్ మీతో పాటు మా వాళ్ళతో పాటు నేను నిజంగా ఎంత సరిపోయినా అలా కాదు ఇవన్నీ తింటే నా పని ఎట్లా తాగాలి అదే సాగుతుంది ఏం పని ఇది కూర కలపాలి తిరిపోయింది అసలు మామూలుగా లేదు టేస్ట్ ఏందిరా బాబు మ్మ్? భలే ఉంది ఇది ఆ క్రీమ్ తిక్కువ ఉన్నది కదా గ్రేవీ బా ఎంత బాగుందో నిండా పెట్టుకున్నా మ్మ్. ఇది ఒకటే కాదు అమ్మ తలకాయ కూర కూడా చేసింది ఇవాళ దీంట్లోకి కూడా చపాతీలకు తలకాయ కూర అద్దరిపోతుంది అమ్మ ఆల్రెడీ ఇందాక దోశల తలకాయ కూర తిన్నది అందుకే నేను ఆలోచించి తింటున్నా చిన్న చిన్న 3 దోశలు తిన్నా ఆకలి పొద్దున టిఫిన్ తినలే ఇంకా ఆగదామంటే ఆగబుద్ధి అయితే లేదు ఇంకెక్కడ అవుతుంది అందుకు తినేసి తలకాయనా బాగుంది కదా సూపర్ ఉంది ఇక. ఇవాళ చికెన్ కాకుండా తలకాయ తేవని చెప్పుదామని అనుకున్నాను నా మతిలా నీ మధ్యలో అనుకున్నావు నా మతిలో అనుకుంటే నువ్వు ఆల్రెడీ తీసుకొని వచ్చినావు నీ మీద తలకాయ అన్నావు ఆహా పంట వండింది రా ఇలా మ్మ్. మ్మ్. ఆహా నా కోరిక నెరవేరు తలకాయ అంచుకింత వేసి చిక్కా నవ్వుతున్నాడు బా ఎంత కమ్మగా చేస్తుందో అలా మన ఇంట్లోనే ఇంత మంచిగా అవును. ఏడా కుదరదు మళ్ళీ మా అమ్మ చేసేవాడికి సూపర్ చేశారు తలకాయ మీ అమ్మ బాగా చేస్తా మా అమ్మ బాగా చేస్తా సేమ్ ఒకటి అంత ఫాస్ట్గా లుక్ ఇచ్చినావు మా నాయనమ్మ మంచిగా ఉండదు గ్రేవీ చూడరు తలకాయ గ్రేవీ అట్లా నీళ్ళు ఉండదు అట్లా గట్టిగా ఉండదు బరాబర్ దింపుతుంది అది రొట్టెలలో ఇంకా జొన్న రొట్టెలలో తింటే సూపర్ ఇవాళ చేసుకున్నాం రాత్రి సార్ అక్కడ దిగు ఆ చేది బెడిది దేనికి అది తిననీకి తినడానికి ప్లేట్ కదా కావాల్సింది ఇక్కడ కాదు షార్ట్ షార్ట్ తాగడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు అసలు ఆకురి ఆయన మజాక్కి చెప్తున్నట్లే కానీ ఎవరైనా చిన్నపిల్లలు ఆల్లీలు చూస్తూ ఉంటారు తాగురి ఓకేనా మేము దమ్కా చికెన్ మా వాళ్ళందరితో కూర్చొని దుమ్ములేపుతాం కొలతలు నేను చెప్పలేదు అంటే అందాదా చెప్పిందేమో మీరు తెచ్చే చికెన్ బట్టి ముక్కలు మాత్రం కొంచెం పెద్ద కొట్టించుకోరు దమ్ బిర్యానీ కొట్టించుకున్నట్టు ఉంటాం మళ్ళీ ఎందరో తిండి పోతులు అందరికీ మా వందనాలు బాయ్ లవ్ యూ చిచ్చాస్ అవి ఇచ్చా నాకు టైం అవుతుంది నేను వెళ్ళొస్తా బాయ్